ఒక అందమైన అడవిలో చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో ఒక తెలివైన తాబేలు ఉండేది. ఆ తాబేలు నెమ్మదిగా నడిచినా ప్రతి పని ఆలోచించి చేసేది. అదే అడవిలో ఒక మొండి కుక్క ఉండేది. అది చాలా బలంగా, వేగంగా ఉండేది. కాని ఎవరూ చెప్పినా వినేది కాదు. తనకు తెలిసినదే కరెక్ట్ అని అనుకుండేది. ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది. అడవి చివర్లో ఉన్న చెరువులో నీరు తగ్గిపోయింది. అయ్యో, ఈ చెరువు పూర్తిగా ఎండిపోయింది. మనం ప్రతిరోజూ ఈ నీళ్లు తాగి బ్రతికేవాళ్లం. ఇప్పుడు ఒక్క చుక్క కూడా లేదు. చూడండి, ఆ చేపలు కూడా నీళ్లు లేక చనిపోయాయి. మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది. మనం ఏం చెయ్యాలిప్పుడు? ఒక్కసారి వినండి. నాకొక చోటు తెలుసు. ఆ చోటులో పెద్ద చెరువుంది. ఎప్పుడూ నీళ్లుంటాయి. అక్కడ మనం సురక్షితంగా ఉండగలం. నిజమా? అది ఎంత దూరం? అయినా మనం అంత దూరం వెళ్ళగలమా? అది చాలా దూరం. కాని ఇక్కడుంటే మాత్రం మనం ఖచ్చితంగా చనిపోతాం. అక్కడికి వెళ్తే మనకి బ్రతికే అవకాశం ఉంటుంది. స్నేహితులారా, బతకాలి అంటే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. భయం వల్ల ఇక్కడే ఉంటే అది మన చివరి రోజవుతుంది. కానీ ముందుకు వెళితే మనకి కొత్త జీవితం దొరుకుతుంది. నువ్వు చెప్పింది నిజమే తాబేలు. ఇక్కడ ఉండటం ప్రమాదం. మనమందరం కలిసి వెళ్దాం. అవును, మనమందరం కలిసి ఉంటే ఎంత దూరమైనా చేరగలం. అయితే పదండి స్నేహితులారా, ఇది మన కొత్త ప్రయాణం ప్రారంభం. మన ధైర్యమే మనకు దారి చూపిస్తుంది. అన్ని జంతువులు కొత్త నీటి చోటుకి బయలుదేరాయి. ఆ జంతువులన్నీ వెళుతూ ఉండగా దారిలో మొండి కుక్క ఎదురైంది. ఏయ్ కుందేలు, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి, నీకు తెలియదా? ఈ అడవి చివర్లో చెరువుంది కదా, ఆ చెరువు మొత్తం పూర్తిగా ఎండిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా లేదు. కొత్త చెరువు కోసం అందరం వెళ్తున్నాము. నీళ్లు లేకపోతే అందరం చనిపోతాం కదా, అందుకే అందరం వెళ్తున్నాం. అప్పుడా మొండి కుక్క మనసులో అనుకుంది, ఇక్కడే ఉంటే నేను కూడా నీళ్లు లేక చనిపోతానేమో అని. ఆ మొండి కుక్క కూడా వాటితో పాటు వెళ్ళింది. అలా ఆ జంతువులన్నీ చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికొక సమస్య వచ్చింది. అదేంటంటే, ఆ కొత్త నీటి చోటుకి వెళ్లే మార్గాలు 2 ఉన్నాయి. ఏ బాతు, ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడ 2 దారులున్నాయి. 2 దారుల్లో వెళ్ళొచ్చు. కాని మొదటి దారి చాలా పొడవైనది, కాని సేఫ్గా వెళ్తాం. రెండో దారి చిన్నది, కాని ప్రమాదకరమైన మార్గం. అవునా? అయితే ఆలోచించి వెళదాం. పొడవైన మార్గంలోనే వెళదాం. ఆలస్యమైనా పర్లేదు, కాని సేఫ్గా వెళ్లడమే ముఖ్యం. ఏంటి, అంత పొడవైన దారిలో వెళ్దామా? నేనంతసేపు నడవలేను. నా వేగం గురించి మీకు తెలుసు కదా. చిన్న దారిలో వెళితే చాలా త్వరగా చేరిపోతాం. నాతో వస్తే రండి, లేకపోతే లేదు. నేనైతే వెళుతున్నా. ఆ మొండి కుక్క ఎవరి మాట వినకుండా ప్రమాదకరమైన మార్గమెంచుకుని రెండో దారిలో వెళ్ళింది. ఆ మిగతా జంతువులన్నీ మొదటి దారిలో వెళ్లాయి. వాళ్ళెప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఆలోచిస్తూ, ఆలస్యం చేస్తూ అవకాశాలు కోల్పోతారు. కానీ నేను అలాంటివాడిని కాదు. నాకు నా వేగం మీద నమ్మకముంది. నా నిర్ణయం మీద విశ్వాసముంది. ఎవరి మాటా వినాల్సిన అవసరం లేదు. నేను ఈ దారిలోనే వెళ్ళి వాళ్లకన్నా ముందే ఆ కొత్త నీటి చెరువులో స్నానం చేస్తా. ఆ మొండి కుక్క ఎవరి మాట వినకుండా వచ్చి చివరికి పెద్ద గుంటలో పడిపోయింది. సాయం కోసం అరుస్తూ ఉంది. మిగతా జంతువులన్నీ మొదటి దారిలో చాలా సేఫ్గా వెళుతూ ఉన్నాయి. ఆ గుంటలో ఉన్న ముండ కుక్కరిసే అరుపులు ఈ తాబేలుకు వినబడ్డాయి. ఏంటి ఈ వాయిస్? మన మొండి కుక్కలాగా ఉంది. ఏమై ఉంటుంది దానికి? వెంటనే ఆ మొండి కుక్క దగ్గరకు బయలుదేరింది. ఆ మొండి కుక్క ఆ గుంటలోనే ఉండి బయటకు రాలేక సాయం కోసం అరుస్తూ ఉంది. కొంతసేపటి తర్వాత తాబేలు ఆ మొండి కుక్క దగ్గరకు వచ్చింది. ఏ మొండి కుక్క, నువ్వా? ఇలా గుంటలో ఎలా పడిపోయావ్? మేమందరం ముందే చెప్పాం కదా ఈ దారి ప్రమాదకరమని. అయినా ఎవరి మాటా వినకుండా వచ్చి ఇప్పుడిక్కడ చిక్కుకుపోయావు. నిజమే,
నేను మీ అందరి మాట వినలేదు. నామీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుని తొందరపడ్డాను. ఇప్పుడు చూడు, ఈ గుంటలో పడిపోయి బయటికి రావలేక ఇబ్బంది పడుతున్నాను. దయచేసి ఎలాగైనా నాకు సహాయం చెయ్యవా? పర్లేదు, తప్పు తెలుసుకోవడం పెద్ద విషయం. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నిన్ను ఒంటరిగా వదలను. కాస్త ఇక్కడే ఆగు. నేను వెంటనే సహాయం చేస్తాను. అప్పుడా తాబేలు పక్కనే ఉన్న పెద్ద చెక్కను తీసుకొని ఆ గుంటలో వేసి ఆ కుక్కకి సాయం చేస్తుంది. వెంటనే ఆ కుక్క చెక్కమీద ఎక్కి పైకి వచ్చిద్ది. నన్ను క్షమించు తాబేలు. వేగం కన్నా ఆలోచన ముఖ్యమని ఇప్పుడే అర్థమైంది. ఆ రోజునుంచి కుక్క ఏ పని చేసినా ముందు ఆలోచించేది. చూశారు కదా, ఈ కథలో నీతి ఏంటంటే ఆలోచించి పనిచేస్తే చిన్నవాడైనా గెలుస్తాడు, మొండితనంతో ముందుకు పోతే బలమైనవాడైనా ఓడిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.